2024 సంవత్సరం చివరికి వచ్చేసింది. ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో చాలానే అద్భుతాలు జరిగాయి. అసలు ఎలాంటి అంచనాలు లేని సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడం, భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు డిజాస్టర్ అవ్వడం, మరికొన్ని సినిమాలు అంచనాలను మించిన వసూళ్లను అందుకోవడం, ఇలా చాలా జరుగుతూ వచ్చాయి. సక్సెస్ రేట్ ఎంత అనేది పక్కన పెడితే విజయం సాధించిన సినిమాల వరకు భారీ వసూళ్లే రాబట్టాయి. ఇక ఈ ఇయర్లో చాలామంది నటీనటులు తమ అద్భుతమైన నటనతో ఆడియన్స్ను మెస్మరైజ్ చేశారు. ఒకరికి మించి మరొకరు అనే విధంగా నటించారు. దీంతో ఈ ఏడాది బెస్ట్ యాక్టర్గా నేషనల్ ఫిలిం అవార్డు ఎవరికి దక్కుతుందనే డిస్కషన్ మొదలైంది. ఆ లిస్టులో ఉన్న హీరోలు ఎవరంటే, ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ సేతుపతి గురించి. విజయ్ సేతుపతి కెరియర్లో 50వ చిత్రం మహారాజా. ఇందులో ఒక సాధారణ బార్బర్ పాత్రలో సేతుపతి సహజమైన నటనతో ఆద్యంతం కట్టిపడేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పైగా థియేటర్స్ కంటే కూడా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరింత ఆదరణ లభించింది. సినిమాలో చాలా సన్నివేశాల్లో కళ్ళతోనే విజయ్ పండించే భావోద్వేగాలు హైలైట్ అనిపిస్తాయి. సూపర్ డీలక్స్ సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నేషనల్ ఫిలిం అవార్డు అందుకున్న సేతుపతి ఈసారి బెస్ట్ యాక్టర్గా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది చియాన్ విక్రమ్ గురించి. వర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగళాన్ కర్ణాటకలోని కొలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో 19వ శతాబ్దంలో జరిగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో విక్రమ్ 5 పాత్రల్లో నటించారు. సినిమాలో ప్రధానంగా తంగలాన్ ముని, కాడయాన్ వంటి 2 పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తారు. దీనికోసం విక్రమ్ మామూలుగా కష్టపడలేదు, ఒక విధంగా ప్రాణం పెట్టి నటించాడని చెప్పాలి. ఇలాంటి ప్రయోగాత్మక క్యారెక్టర్స్ ఆయన తప్ప ఇంకెవ్వరూ చేయలేరేమో అనే విధంగా నటించారు. గతంలో శివపుత్రుడు సినిమాకి బెస్ట్ యాక్టర్గా జాతీయ అవార్డు అందుకున్న విక్రమ్ ఈ ఏడాది మళ్ళీ ఉత్తమ నటుడిగా నిలుస్తారని ఆయన అభిమానులతో పాటు సినీ విమర్శకులు కూడా భావిస్తున్నారు. ఇక మమ్ముట్టి విషయానికి వస్తే, ఈ మలయాళ మెగాస్టార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భ్రమయుగం. కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్లో చిత్రీకరించబడిన ఈ పీరియాడిక్ హారర్ థ్రిల్లర్ కథంతా 3 పాత్రల చుట్టూనే తిరుగుతుంది. అందులో కొడుమాన్ పుట్టి అనే క్యారెక్టర్లో మమ్ముట్టి మెస్మరైజ్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే నట విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆయన నటన కట్టిపడేస్తోంది. ఇప్పటికే 3 సార్లు నేషనల్ అవార్డు అందుకున్న మమ్ముట్టి ఈసారి బెస్ట్ యాక్టర్గా మరో పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంటారనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది గోట్ లైఫ్. సర్వైవల్ డ్రామాని ఆడు జీవితం పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా పూర్తిగా ఎడారి ప్రాంతంలో తీసిన సినిమా ఇది. ఇందులో నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ ఒదిగిపోయారు. ఆయన స్క్రీన్ మీద కనిపించిన విధానం, క్యారెక్టర్కి తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటూ నటించిన తీరు అద్భుతమనే చెప్పాలి. దీనికోసం ఆయన 1 కాదు 2 కాదు ఏకంగా 16 ఏళ్ల పాటు కష్టపడ్డారు. తన పాత్ర కోసం 30 కేజీల బరువు తగ్గాడు. కొన్ని సీన్స్లో నగ్నంగా నటించడానికి కూడా ఆయన వెనకాడలేదు. తప్పకుండా పృథ్వీకే ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని ఆయన ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక ఆ తర్వాత నేషనల్ అవార్డు విన్నర్స్ ఎవరైనా లిస్టులో వినిపిస్తున్న పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రీసెంట్గా పుష్ప 2తో ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ అయిన అన్ని రికార్డ్స్ తుడిచిపెట్టేశాడు. ఈ సినిమాలో ముఖ్యంగా కొన్ని సీన్స్లో బన్నీ విశ్వరూపం చూసి నేషనల్ అవార్డు నడుచుకుంటూ వచ్చేస్తుందని ఆల్రెడీ అభిమానులు బజ్ క్రియేట్ చేశారు. 11 రోజుల్లోనే 1400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్స్ లిస్ట్లో టాప్ 3లో నిలిచింది. ఒక కమర్షియల్ మూవీ ఈ రేంజ్లో రికార్డులు క్రియేట్ చేస్తుందంటే దానికి ప్రధాన కారణం ఈ చిత్రంలో బన్నీ నటన అని చెప్పాలి. కాబట్టి పుష్ప 1తో జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ మరోసారి బెస్ట్ యాక్టర్గా అవార్డు సాధిస్తారని సినీ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. మరి వీరిలో ఎవరికి బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు లభిస్తుందో చూడాలి. మరి ఈ లిస్ట్లో మీ అభిమాన నటుడు ఎవరైతే నేషనల్ అవార్డు కొడతారని మీరు భావిస్తున్నారో వాళ్ళ పేరుని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.